ఎన్నికల కమిషన్ ఎన్యూమరేషన్ ఫారాలు నింపడానికి పెంచిన 10 రోజుల గడువు చాలదని ఆయన ఈ సమయాన్ని బిఎల్ఓలు ఓటర్లు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని వివిధ పౌర సంఘాల ప్రతినిధులు కోరారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మేలుకో ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి కౌతరం ప్రసాద్, నేషనల్ దళిత్ రైట్స్ వాచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ రత్నశ్రీ పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 10 పౌర సంఘాల వాళ్ళు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఈ ఎన్యూమరేషన్ ఫారాలు నింపే గడువుని కనీసం 1 నెల పెంచాలని అడగడం జరిగింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దాని మీద ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు. ఇతర రాజకీయ పార్టీలు, కొద్దిమంది కలెక్టర్లు కూడా గడువు అడిగినట్టు తెలుస్తుంది. అయితే కనీసం 1 నెల రోజులు గడువు అడిగితే 10 రోజులు మాత్రమే గడువు పెంచారు. పని అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా దగ్గరలో బిఎల్ఓలు పని ఒత్తిడి వల్ల, అధికారులు వాళ్ళ మీద పెట్టిన టైం టార్గెట్స్ వల్ల ఎన్యూమరేషన్ ఫారాల్ని సరిగా నింపలేదు. ఓటరు దగ్గర లేదా ఓటరు బంధువు దగ్గర కూర్చొని ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిగా నింపి వాటి ఎక్నాలజ్మెంట్ రెండింటిలో ఒకటి ఓటర్కి ఇచ్చి ఒకటి ఆఫీసుకి తీసుకెళ్ళి అక్కడ డిజిటలైజేషన్ చేయాలి అంటే కంప్యూటర్లో ఎక్కించాలి. కానీ అత్యధిక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు అయితే పంచారు, కానీ వాటి మీద ఓటర్ సంతకం మాత్రము తీసుకొని, కొన్ని దగ్గరలో ఆధార్ యొక్క జిరాక్స్ కూడా తీసుకొని మేము ఆఫీసుకి వెళ్తాము, అక్కడే నింపుతాము, మీకేమీ పర్వాలేదు అని చెప్పారు. ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఇప్పుడు వాళ్ళు డిజిటలైజేషన్లో చాలా పొరపాట్లు చేసి ఉంటారు. ఎందుకంటే ఓటర్ వివరాలు అయితే ఆధార్ కార్డు మీద ఉంటాయి, కానీ తన తల్లి లేదా తండ్రి యొక్క 2002 నాటి ఓటు వివరాలు కూడా ఎన్యూమరేషన్ ఫారాల్లో నింపాలి. అనేక సందర్భాల్లో 1987 తర్వాత పుట్టిన వాళ్ళంతా తమ తల్లి లేదా తండ్రి యొక్క వివరాలు నింపాలి. కానీ ఆ తల్లి తండ్రి వివరాలు బిఎల్ఓకి తెలియదు. ఓటర్ దగ్గర కూర్చొని మాత్రమే వాటిని సంపాదించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయకుండానే డిజిటలైజేషన్ జరిగింది. దీని ఫలితంగా అనేక ఓట్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నామేమంటే 10 రోజులు చాలదు, కానీ ఈ 10 రోజుల్లో కనీసం ఈ ఎన్యూమరేషన్ ఫారాల్ని పూర్తిగా నింపాలి, వాటిని సరిగ్గా డిజిటలైజేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఒక ముసాయిదా ఎన్నికల జాబితాని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ విధంగా